చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వర్షంలోనే ఆయన మాట్లాడడం. మీరు ఇప్పటికీ బలంగా భావిస్తున్నారా తప్పకుండా రివైవ్ అవుతామని? ఆయన ఏదో మాట వరుస కన్నారో లేకపోతే కనుక మీరు నిజంగానే పక్కా వ్యూహంతోనే అన్నారా ఏమిటో తెలియదు, కానీ మీ మధ్య జరిగిన చర్చ ఏమిటి? బుచ్చన్న గారు, ఇవాళ తెలుగుదేశం పార్టీ అనేది ఒక ప్రైడ్. అది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగుదేశానికి, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర దేశాల్లో మా శాఖలు కూడా ఉన్నాయి. అంటే ఎక్కడ కంటెస్ట్ చేయకపోయినా మాల్దీవ్స్లో కంటెస్ట్ చేస్తాం మేము. అక్కడ మా కౌన్సిలర్లు గెలిచాడు, చైర్మన్ గెలిచాడు మాల్దీవ్స్లో. అయితే మాకు అట్లా పక్కమ్మటి కొన్ని ప్రాంతాల్లో పాండిచ్చేరి ఉంది, అక్కడ మాకు డెఫినెట్గా ఒక కౌన్సిలర్ గెలుస్తాడు. అంటే తెలుగుదేశం అనేది తెలుగువారు ఉన్న కాడ అందరూ పార్టీ పెట్టేసుకున్నారు. అంతో ఇంతో పార్టీగా కొంత అంటే మీటింగులు అవి జరుగుతాయి తప్ప కంటెస్ట్ చేసే శక్తి ఉన్న కాడ కంటెస్ట్ చేస్తున్నారు. అందుకనే ప్రపంచవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ ఉందని అనిపించడానికి అనేక దేశాల్లో మా జెండాలు కట్టి అనేక కార్యక్రమాలు, ఎన్టీ రామారావు గారి వర్ధంతి కానీ, లేకపోతే జయంతి కానీ, పార్టీ ఆవిర్భావ దినోత్సవం కానీ, చంద్రబాబు నాయుడు గారి వేడుకలు కానీ, పుట్టినరోజు వేడుకలు కానీ, ఇవన్నీ కూడా పార్టీ పరంగా చేస్తారు. కాబట్టి తెలుగువారి ప్రైడ్ కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ దానికి సైమల్టేనియస్గా బడుగు బలహీన వర్గాల వారికి ఒక రాజకీయ ప్లాట్ఫారం అనేది మొదటి నుంచి ఉన్నది. ముఖ్యంగా మరి తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో బడుగు బలహీన వర్గాల వరకు ఒక రాజకీయ చైతన్యం ఇచ్చిన పార్టీ. అది ఆన్ రికార్డ్. అంటే మేమంటాం పార్టీగా, మేము 40 ఏళ్ళుగా ఈ పార్టీలో ఉన్నాం మేమంటాం కాదు. స్వయాన చంద్రశేఖరరావు గారు ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీలో కూడా చెప్పారు, బీసీలకి బడుగు బలహీన వర్గాల వారికి పెద్దపీట అంటే రాజకీయ చైతన్యం తెలుగుదేశం పార్టీతోటే వచ్చింది. తెలుగుదేశం పార్టీ అనేది అంకురార్పణ చేసింది. ఇక్కడ పటేల్ పటవారి వ్యవస్థ కానీ, ఫ్యూడల్ వ్యవస్థను రద్దు చేసినటువంటిది అది ఎన్టీ రామారావు చేసింది. ఎన్టీ రామారావు చేసిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగించారు. మీరు చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తీసుకున్నా, ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు క్యాబినెట్ తీసుకున్నా కూడా బడుగు బలహీన వర్గాల వరకే పెద్దపీట. అంటే రాజకీయ చైతన్యం, అన్ని కులాలు అన్ని మతాలు అందరం కలిసి పరిపాలించుకోవాలనేది ఒకటి, ఒక కులానికే మతానికే కాదు. చంద్రబాబు నాయుడు గారు ఇంకా పర్ఫెక్ట్గా ఉండేవారు ఆ విషయంలో, ఇప్పుడు కూడా అట్లే ఉన్నారు. అందుకనే తెలుగుదేశం పార్టీ అనేది తెలంగాణలో పుట్టింది. తెలంగాణలో పుట్టినటువంటి పార్టీ కలియుగం ఉన్నంతకాలం ఉంటుంది తెలుగుదేశం పార్టీ. 100% కలియుగం ఉన్నంతకాలం తెలుగుదేశం పార్టీ ఉంటుంది. ఎందుకంటే ఆ యొక్క మూలాలు మీరు చూస్తే బహుశా మా లీడర్లు కొంతమంది పోయి ఉండొచ్చు, మేము ఇప్పుడు ఒక 7-8 మంది 10 మంది ఉంటే ఉండొచ్చు, కానీ క్యాడర్ మట్టి గ్రామాల్లో ఇప్పటికీ తెలుగుదేశం క్యాడర్ నిక్షిప్తమై ఉంది. కానీ ఇక్కడ సార్ ఒక మాట, మొన్న చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చి మాట్లాడము, వర్షంలో ఎందుకు తీసుకొచ్చారు, ఆయనతో వర్షంలో తడిపించు ఎందుకు తీసుకొచ్చారు, ఎందుకు మాట్లాడితే అవసరం ఏమిటి, తర్వాత మాట్లాడవచ్చు. వర్షం వచ్చింది సార్, అది ఆ టైం క్లైమేట్ అట్లా వచ్చింది. అంటే ఒక మంచి వాతావరణం శుభసూచకం. మేము ఎప్పుడు మీటింగ్ పెట్టుకున్నా కూడా ఒక పెద్ద, ఇంకోటి మొన్న సార్కి స్వాగతం పలికిన దాంట్లో కూడా పార్టీ ఆర్గనైజేషన్ చేసి కొంత స్వాగతం పెట్టినా కూడా మేము, కానీ అనేక మంది తటస్థులు కానీ పాత మా పార్టీలో ఉన్నవాళ్ళు వేరే పార్టీలోకి పోయిన వాళ్ళంతా వచ్చేసారు, ఆఫీస్కి వచ్చారు. సార్ మీటింగ్కి అటెండ్ అయ్యారు, వాళ్ళంతటా వాళ్ళే వచ్చారు. మేము ఇంకా అయితే సార్ వచ్చిపోయిన తర్వాత డెఫినెట్గా మేము గర్వాప్సీ అనేది పెట్టాం. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కొన్ని జిల్లాల్లో ఇప్పుడు జాయినింగ్లు అవుతూనే ఉన్నాయి. జెండా పండుగ అనే కార్యక్రమాన్ని చేస్తున్నాం. మా పొలిట్ బ్యూరో సభ్యులు బక్కి నరసింహులు గారి ఆధ్వర్యంలో కొన్ని ప్రాంతాల్లో అవుతూనే ఉన్నాయి. ఆయన నిన్న కూడా మన ఇక్కడ మహబూబాద్ పార్లమెంట్కి పోయొచ్చాడు, మొన్న అశ్వరాపేట పోయొచ్చాడు, ఇవాళ మహబూబ్ నగర్ పోయారు, అచ్చంపేటకు పోయారు ఈరోజు. అయితే వారు కూడా డైలీ ఏదో ఒక కార్యక్రమం పెట్టుకొని పాత వాళ్ళని చేసి ఒక జెండా పండగలాగా ఒక కార్యక్రమం తీసుకొని చేస్తున్నాం. అంటే మేము ఆల్రెడీ యాక్టివిటీ స్టార్ట్ చేసాం, కాకపోతే ఇప్పుడు నూతనంగా ఒక కమిటీని వేస్తున్నారు సారు. ఆ కమిటీ వేసిన తర్వాత కొత్త కమిటీలు అన్నీ కూడా వేసుకోవాలి. మాకు ఉన్నాయి ఆల్రెడీ పార్లమెంట్ కమిటీలు, మండల కమిటీలు, డిస్ట్రిక్ట్ కమిటీలు అన్నీ ఉన్నాయి. వీటిని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం. కమిటీలన్నీ కూడా పోయిన వారిని కొత్త వారిని ఏదైనా వేసుకొని ఇంకా ఇప్పుడు అసలు ఇవాళ భారత రాష్ట్ర సమితి అనేది బ్రాకెట్లో టీడీపీ పార్టీ, తెలుగుదేశం తెలంగాణ పార్టీ. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు మొత్తం కూడా తెలుగుదేశం పార్టీ. అంటే ఆనాడు ఉద్యమ కాలంలో రాజ్యాధికారం వచ్చిన తర్వాత ఇంకో పార్టీ ఉండకూడదన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు గతంలో 14 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. తర్వాత 18లో కూడా 2 ఎమ్మెల్యేలను తీసుకునే కాకుండా కింద క్యాడర్ను కూడా మొత్తాన్ని తీసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పరిస్థితి ఏముందో రాష్ట్రంలో అందరికీ తెలుసు. ఎప్పుడైతే భారత రాష్ట్ర సమితి అధికారం కోల్పోయిందో ఈ రాష్ట్రంలో ఆల్టర్నేట్గా తెలుగుదేశం పార్టీ ఉంటుంది, బడుగు బలహీన వర్గాల ప్లాట్ఫారం. ఖచ్చితంగా మన పార్టీలోకి మళ్ళీ వెళ్దామని చెప్పి ఎక్కడికక్కడికి అడుగుతున్నారు. రాష్ట్ర స్థాయిలో రివెంజ్ తీసుకుంటున్నారేమో. మేము రివెంజ్ తీసుకోవటం కాదు, పార్టీ యొక్క నిర్మాణం అట్లా ఉందండి. తెలుగుదేశం యొక్క పార్టీ నిర్మాణం బహుశా ఈ భారతదేశంలో ఏ పార్టీ నిర్మాణం అట్లా లేదు, అట్లాంటి నిర్మాణం ఉన్నది పార్టీ. కానీ ఎమ్మెల్యేలు వెళ్ళి కలవడం, చంద్రబాబు నాయుడు వచ్చినబడే ఇక్కడ రావడంతో వెళ్ళి కలవడం అంటే మీరు ఒక
పక్కా ప్లాన్తో ఇక్కడ బీఆర్ఎస్ లేకుండా చేయాలని మీరు ఒక ప్లాన్ అమలు చేయబోతున్నారు అన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆ ఎమ్మెల్యేలంతా కూడా గతంలో మా పార్టీలో పనిచేసిన వారే. వారు ముఖ్యమంత్రి అయిన సందర్భంగా మొదటిసారి వారిని వారికి శుభాకాంక్షలు చెప్పడానికి వారు కలిశారు. దాంట్లో పెద్ద రాజకీయం ఏమి ఉందనుకోవట్లా. కానీ బీఆర్ఎస్ కేడర్ కింద గ్రామ స్థాయిలో నుంచి మండల స్థాయి, పార్లమెంట్ స్థాయి వరకు ఉన్న లీడర్లంతా కూడా తెలుగుదేశం పార్టీతో అసోసియేట్ అవుతున్నారు. త్వరలో వారంతా కూడా ఈ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. అందుకని మేము నూతన కమిటీలు కూడా వేయబోతున్నాం. వారిని కలుపుకొని కొన్ని కమిటీలు వేద్దామని చూస్తున్నాం. ఆ రకంగా ముందుకెళ్తున్నాం. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం వచ్చేసరికి చూసాము మనం. చంద్రబాబు నాయుడు గారు 2 ప్రాంతాలు విడిపోయినాయి తప్ప 2 కళ్ళు సిద్ధాంతం అన్నారు చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు చెప్పింది అది కాదు. ఇరు రాష్ట్రాలు విడిపోయినప్పుడు ఈక్వల్ వాటాలు, ఈక్వల్ భాగస్వామ్యం ఉండాలి. అది అట్లా పంపకం అనేది కరెక్ట్ జరగలేదు. భౌగోళికంగా విడిపోయినంత తప్ప అన్నదమ్ముల మధ్య వైషమ్యాలు ఉండకూడదని, అందుకనే దానికి మొదటి స్టెప్ చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు. ఈరోజు విభజన చట్టంలో ఉన్న హామీలు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చొని సరిచేయొచ్చని మొన్న నిరూపించారు. అందుకని డెఫినెట్గా మొన్న కూర్చున్నప్పుడు ఫస్ట్ సారి వాళ్ళు అడిగారు. ఇప్పుడు 7 మండలాలు ఏదైతే పోయినాయో అందులో ఒక 5 గ్రామాలు చాలా అంటే పరిపాలన దృష్టితోటి తెలంగాణకి సౌకర్యంగా ఉంటుంది, అటు ఆంధ్రాకి ఇబ్బందిగా ఉంది. అక్కడ ప్రజలు కూడా వాళ్ళు కోరుకున్నారు. భద్రాచలం చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య పోయినప్పుడు కూడా వాళ్ళు కోరుకున్నారు. కాబట్టి అది మానవీయ కోణంలో డెఫినెట్గా దాంట్లో ఏదో పరిపాలన కొరకు, రాజ్యాధికారం కొరకు ఎక్కువ విశాలమైనటువంటి ప్రదేశం ఉండాలన్న ఉద్దేశం కాదు. ప్రజల సౌకర్యార్థం 5 గ్రామాలు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు సుముఖంగా ఉంటే తెలంగాణ ప్రభుత్వం 2 కూడా ఒక గెజిట్ ఇవ్వమని చెప్పి ఆల్రెడీ కేంద్రానికి ఒక లేఖ కూడా రాశారు. దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ టు సాల్వ్ దిస్ ప్రాబ్లమ్స్. అదేవిధంగా 9th 10th షెడ్యూల్లో ఉన్నటువంటి వాటిని ఆల్మోస్ట్ ఆల్ అన్నీ శిలాబెడ్డి కమిటీలో ఇచ్చినటువంటి రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో 88 షెడ్యూల్స్లో ఉన్నటువంటి 9లో ఉన్నటువంటి కానీ 10లో ఉన్నటువంటి కానీ మ్యాక్సిమంగా ఒక 80 మీద ఒక 28 మీద ఈ ఏకాభిప్రాయం ఉంది. వాటికి నోటిఫికేషన్ కూడా ఇస్తున్నారు. ఇంకా కొన్ని జటిలంగా ఉన్నాయి, ఒక 15-20 ఉన్నాయి. అవి కూడా విభజన చట్టంలో రాశారు. ఏ సెక్షన్ ప్రకారం ఎట్లా పంచుకోవాలనేది వయా మీడియాగా కూర్చొని పంచుకుంటే అయిపోతుంది. కానీ గతంలో ఉన్నటువంటి వైసీపీ పార్టీ ప్రభుత్వం కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కానీ ఇవి 2 కూడా రాజకీయ కోణంలోనే చూసినాయి తప్ప తెలుగు ప్రజలను అన్నదమ్ముల్లాగా ఉంచాలని చూడలేదు.